ఆగండి ఈ వీడియోకి పార్ట్ 1 ఉంది. అది నేను కామెంట్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి నీళ్లు వేసుకొని అందులో దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, స్టార్, యాలక్కాయలు, లవంగాలు, ఇంకా బిర్యానీ స్పైసెస్ ఏమైనా ఉంటే అవి కూడా వేసుకోండి. ఇప్పుడు రైస్ కి సరిపడా సాల్ట్ అలాగే కొంచెం ఆయిల్ వేసి మరిగించుకోండి. వాటర్ బాయిల్ అయిన తర్వాత నానబెట్టి పెట్టుకున్న రైస్ కూడా అందులో వేసి ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టి 5 to 6 విజిల్స్ వచ్చిన తర్వాత స్టీమ్ రిమూవ్ చేసుకొని బిర్యానీ చేసే కడాయిలోకి వేసుకోండి. ఆ కడాయి గ్యాస్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకోండి. అలాగే కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోండి. రైస్ 70% బాయిల్ చేసుకున్న తర్వాత జల్లిడితోని ఇందులోకి వేసుకోండి. రైస్ మొత్తం వేసుకున్న తర్వాత పుదీనా, కొత్తిమీర అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా పైన వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ గీ కూడా వేసుకోండి. అలాగే ఇప్పుడు దమ్ పెట్టడానికి పేపర్ ఫాయిల్ తో కవర్ చేసుకోండి, లేకపోతే పైన మూత పెట్టుకొని పైన వెయిట్ పెట్టండి. ఒక 20 minutes తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేయండి. అంతేనండి, వేడివేడిగా మటన్ దమ్ బిర్యానీ రెడీ. ఫస్ట్ టైం కుక్ చేసిన చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, టేస్ట్ అదర్స్ అంతే. నచ్చితే ఒక లైక్ చేసుకోండి. ఆగండి మరి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.